ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 2వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ నిన్నటితో తిమోతి రాసినటువంటి మొదటి పత్రికను మనము ముగించుకుని ఉన్నాం, ఆ పత్రిక యొక్క ధ్యానమును. అయితే ఈరోజు క్లుప్తంగా మొదటి తిమోతి రాసినటువంటి పత్రికలో పౌలు కవర్ చేసినటువంటి విషయాలను సారాంశంగా లేదా ఆ రివ్యూగా ఒకవేళ మనం తిరిగేసినట్లయితే, ప్రాముఖ్యంగా పౌలు యొక్క ముఖ్య ఉద్దేశము సంఘము, అట్లాగే సంఘ కాపరి, ప్రాముఖ్యంగా అట్లాగే సంఘ పెద్దలు, ఇంకా మనం ఆలోచించినట్లయితే విశ్వాసులు సంఘాలలో వ్యవహరించవలసినటువంటి తీరును అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకనే మనం ఒకవేళ ఆ ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఈ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఏమి ఉంది అని గనక చెప్పుకోవాల్సి వస్తే, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో గనక అక్కడ మనం చూసినట్లయితే, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఈ విషయాన్ని స్పష్టంగా మనం అక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో ఈ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ పత్రికలో పౌలు కవర్ చేసినటువంటి విషయాలను తిరిగి ఆ విషయాల పట్ల మనము ప్రాముఖ్యంగా విశ్వాసులుగా, అట్లాగే మనము వెళ్చున్నటువంటి సంఘము ఎంతవరకు, అట్లాగే సంఘ కాపరి ఎంతవరకు ఆ విషయాల్లో పాటిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. మొదటి అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు శుభములు తెలియజేశాడు. ఆ తర్వాత హితబోధ విషయంలో పౌలు తిమోతికి ఖచ్చితమైనటువంటి హెచ్చరిక చేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఎందుకనంటే ఈ హితబోధ విషయంలో అక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే, అయా నీ బోధలో కల్పనా కథలు ఇంకా వ్యర్థమైనటువంటి విషయాలు ఉండకుండా ఏ విశ్వాసము చేతనైతే నీవు రక్షించబడ్డావో అట్టి విశ్వాస సంబంధమైనటువంటి విషయాలే, దేవుని గురించి అయినటువంటి విషయాలే, సువార్త సంబంధమైనటువంటి విషయాలే అందులో ఉండులాగున జాగ్రత్త పడుము అని హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత పౌలు తన యొక్క సాక్ష్యమును అక్కడ పంచుకున్నాడు. అందుకని అక్కడ అంటాడు, పూర్వము దూషకుడునో హింసకుడునో హానికరుడినైనా నన్ను ఆయన తన పరిచర్య నిమిత్తము నమ్మకమైన వాడిగా ఎంచాడు అని చెప్తూ తన సాక్ష్యాన్ని అక్కడ పంచుకునేటట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. ఇంకా తనను తాను సంబోధించుకుంటూ పౌలు అంటాడు కదా, ప్రధాన పాపి అయిన నాయందు ఆయన కనికరము చూపాడు అంటాడు. ఆలోచించాలి, పౌలు తన సాక్ష్యమునేమీ మరవడం లేదండి. చాలామంది వారి బ్యాక్గ్రౌండ్ను, లేకపోతే వారు పూర్వము ఎట్టి స్థితిలో ఉన్నారో అది తెలపడానికి ఇష్టపడరు. వారి యొక్క సాక్ష్యమును, వారి పూర్వ జీవితాన్ని అక్కడ ప్రజల ముందు పెట్టడానికి ఇష్టపడరు. కానీ అక్షరంగా ఇక్కడ పౌలు తనను గురించి తాను ఎంత లో క్యాడర్లో, లేకపోతే అత్యంత హీనంగా తనను గురించి తాను రాసుకుంటున్నాడో ఇక్కడ మనం గమనించాలి. అట్టి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు తన ఘనతకు మహిమకు ఆయన నన్ను నిలవబెట్టుకున్నాడు అని చెప్పాడు. అంత మట్టుకే కాకుండా ఇట్టి విశ్వాస విషయంలో నా కుమారుడైన తిమోతి నీవు కూడా స్థిరముగా ఉండు అని హెచ్చరించడం మనం చూడగలుగుతూ ఉంటాం. అట్లాగే 2వ అధ్యాయానికి వచ్చేసరికి మనం గమనించినట్లయితే భక్తి విషయంలో, అట్లాగే మనం ప్రార్థన చేసేటటువంటి విషయంలో ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి అవన్నీ కూడా అక్కడ చెప్పబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత మనము చూసినట్లయితే ప్రార్థన ఏ విధముగా చేయాలి, అట్లాగే స్త్రీలు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో సంఘములో వారు వ్యవహరించాలి అనేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ ఎటువంటి వస్త్రధారణ వారు కలిగి ఉండాలి, ఎటువంటి వారి యొక్క ప్రవర్తన, అంతమటికే కాకుండా వారి అలంకరణ ఏ విధముగా ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం.
3వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ మనం గమనించినట్లయితే అధ్యక్షుడగువాడు ఎట్టి విధమైనటువంటి గుణలక్షణాలు, అంటే సంఘనాయకత్వం కలిగి ఉండవలసినటువంటి ఆ గుణలక్షణాలను అక్కడ స్పష్టంగా మన ఎదుట పెట్టినట్లుగా మనం అనేక ఆ గుణలక్షణాలు అక్కడ చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. ఏకపత్ని పురుషుడు, నిందారహితుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథిప్రుడు, ఇవన్నీ కూడా మనము మన ధ్యానంలో చూసి ఉన్నాం. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఎందుకు ఈ పత్రికను రాస్తా ఉన్నాడు అని చెప్పడము మనం చూడగలుగుతాం. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది తెలియజేయడానికే ఇది నీకు రాస్తా ఉన్నాను అని చెప్పడం మనము 3వ అధ్యాయం చివరిలో చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం. అదే 4వ అధ్యాయంకి వచ్చేసరికి అబద్ధ బోధకుల యొక్క వారి బోధల ద్వారా సంఘము లేకపోతే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దారి తప్పిపోకుండా జాగ్రత్త పడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నీకు బోధించబడినటువంటి ఆ విశ్వాస సుబోధ సంబంధమైనటువంటి ఆ విషయాలను వారి ఎదుట పెడుతూ ఎప్పటికప్పుడు వారిని బలపరచు, దానికోసం ప్రయాసపడు అని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అబద్ధ బోధలో కొంతమంది వివాహమును నిషేధించుచున్నారు. వారి అనుభవ జ్ఞానము చేత వారు ఇతరులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంతమటుకే కాకుండా ప్రాముఖ్యమైనటువంటి విషయము నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించుకోకుండా చూసుకో. మంచి ప్రవర్తన మాట, అంటే నీవు ఎట్టి ప్రవర్తన కలిగి ఉండాలి. అవన్నీ కూడా అక్కడ చెప్పబడినట్లుగా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చే వరకు వీటన్నిటి యందు నీవు నిలకడగా ఉండు అని చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం. అని చెబుతూ నిన్ను గూర్చి అట్లాగే నీ బోధను గూర్చి కూడా నీవు జాగ్రత్త కలిగి ఉండుము అని చెప్తాడు. అట్లాగే 5వ అధ్యాయానికి వచ్చేసరికి వృద్ధ పురుషులు ఎట్లా ఉండాలి, అట్లాగే వారి హెచ్చరించే విషయంలో వారిని నీవు ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. అట్లాగే వృద్ధ స్త్రీలు వారు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ చెబుతూ అంటాడు కదా. ఆ విధవరాండ్రైనటువంటి స్త్రీల విషయంలో ఒకవేళ అందరూ కలిగి ఉన్నటువంటి వారైతే వారి విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏకాకి అయినటువంటి విధవరాలైతే తన విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, అలాగే 60 సంవత్సరాలు పైబడినటువంటి వారినే విధవరాలుగా ఎంచమంటాడు. యవనస్తులైనటువంటి వారు ఒకవేళ విధవరాండ్రైతే తిరిగి వారు పెళ్లి చేసుకోవడమే వారికి యుక్తమని అక్కడ హెచ్చరించడం మనము చూడగలుగుతూ ఉంటాం. ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడినట్లుగా మనం చూడగలం. తిరిగి అదే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాలన చేయు పెద్దలు కలిగి ఉండవలసినటువంటి వారి ఎడల ప్రవర్తించవలసినటువంటి తీరును, ఒకవేళ వారిలో తప్పు ఉంటే 2-3 సాక్షులుంటే కానీ వారి తప్పును తప్పుగా నిర్ధారించకూడదు అని అక్కడ చెప్పబడటం. అలాగే వారిని గద్దించేటప్పుడు అందరి ఎదుట గద్దించినట్లయితే ఇతరులు కూడా అట్టి పాపములలో పాలివారవకుండా వారు జాగ్రత్త పడతారు అని హెచ్చరించడం మనము చూడగలుగుతూ ఉంటాం. తిరిగి చివరి అధ్యాయం 6వ అధ్యాయంకి వచ్చేసరికి మనం చూసినట్లయితే అక్కడ కవర్ చేయబడినటువంటి విషయాలు, దాసులైనటువంటి వారిని ఏ విధముగా ట్రీట్ చేయాలి, స్లేవ్స్ను. అట్లాగే మనం చూసినట్లయితే హితవాక్యముల విషయంలో, హితబోధ విషయంలో, అట్లాగే కొంతమంది అబద్ధ బోధకులు చెడిపోయినటువంటి మనస్సు గలవారై వారు దూషణలు చేయుచు వ్యర్థముగా వ్యర్థమైన మాటలు పలుకుచు ఇట్టి వాటివి చేస్తూ ఉన్నారు. కానీ నీవైతే అట్టి వాటిని విసర్జించి సంతుష్టి సహితమైనటువంటి భక్తి కలిగి, ఇక్కడ ఆలోచించినట్లయితే ధనము విషయంలో నీవు ప్రయాసపడకుండా, దాని వెనకాల ప్రాకులాడకుండా అన్న వస్త్రములు గలవాడవై ఉంటే సరిపోతుంది, ధనాపేక్ష లేకుండా చూసుకో అని హెచ్చరిస్తా ఉన్నా అంటాడు కదా. నీవైతే వీటన్నిటిని విసర్జించి విశ్వాస, ప్రేమ, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అట్లాగే దేవుని యొక్క గొప్పదన్ను చెప్తూ ఇహమందు ధనము సంపాదించుకొనకుండా నీవు అందరికీ నీకు కలిగి ఉన్నటువంటి దాన్ని
ఆ, సహాయము చేస్తూ నువ్వు వాస్తవమైనటువంటి ఆ పరలోకములో నీ జీవమును సంపాదించుకో, నిత్య జీవమును సంపాదించుకో అని చెప్పడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఇట్టి దానిని నీవు కాపాడి వట్టి మాటలు, ఆ జ్ఞానమని విపరీతంగా ఎంచేటటువంటి ఆ వాదముల మధ్యలో నువ్వు పడిపోకుండా నీ విశ్వాసంలో నిలకడగా ఉండి తప్పిపోకుండా చూసుకో అని హెచ్చరించడం మనం చూడగలుగుతాం. ఇది క్లుప్తంగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. ఆలోచించాలి, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఇందులో ఎన్ని మనకు అప్లికబుల్, ఒకటా రెండా, లేదా ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతికి చెప్పబడినటువంటి ప్రతి విషయము ప్రతి విశ్వాసికి అప్లికబుల్. అంతకంటే ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రతి దైవజనునికి కూడా ఇది అప్లికబులే. ఇంకా సంఘము విషయంలో సంఘస్థులు, మరి ముఖ్యంగా విశ్వాసులు, వారి ఎట్టి విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, వారి ఎట్టి విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడుతుండడం మనం గ్రహించగలగాలి. ఆలోచించినట్లయితే అద్భుతమైనటువంటి పత్రికను క్రోడీకరించి అక్కడ పౌలు తిమోతికి ఆ సంఘము వ్యవహరించవలసినటువంటి తీరును ఇక్కడ స్పష్టంగా అందించాడు. కాబట్టి ఇట్టి ప్రవర్తన, ఇట్టి రీతి అయినటువంటి ఆలోచన విధానము, ఇట్టి రీతి అయినటువంటి ఆ ప్రేమాప్యాయతలు సంఘంలో కలిగి ఉంటూ, ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, హెచ్చరికలు సంఘంలో చాలా ప్రాముఖ్యమైనవి. చాలామంది ఏంటంటే పొగడ్తలను సంఘాలలో కోరుకుంటూ ఉంటారు. అట్టి విషయాలు కాదు, ఏ విషయంలోనైనా పౌలు ఇక్కడ తిమోతిని ఒక్క విషయంలోనైనా పొగడడం మనం చూడగలుగుతూ ఉంటాం. క్రిస్టల్ క్లియర్, ఒక్క విషయంలో కూడా లేదు అక్కడ స్పష్టం. కాబట్టి ఇట్టి విషయాల పట్ల జాగ్రత్త కలిగినటువంటి వారమై ఇట్టి ప్రవర్తనను నేటి దినాన దేవుడు మన వ్యక్తిగతముగా అట్లాగే మన సంఘాలలో మనం కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేసి. అత్యంత కృపగల దేవా, అద్భుత రీతిలో ఈ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మాకు హెచ్చరించబడినటువంటి ప్రతి విషయాన్ని మేము దృష్టిస్తూ ఉన్నాం. అయా, ఇట్టి ప్రవర్తనను దైవజనుడిగా మేము, అయా ఈ ధ్యానం వింటున్నటువంటి ప్రతి విశ్వాసి వారి సంఘాలలో ప్రవర్తించినట్లుగా, మరి ముఖ్యంగా మేమందరము కూడా హితబోధ విషయంలో జాగ్రత్త కలిగినటువంటి వారమై, అయా నీ వాక్యములను ఎప్పటికప్పుడు ధ్యానము చేస్తూ ఏది సరి అయిన బోధో తండ్రి దేవా, అయా బేరీజు వేసుకుంటూ ముందుకు కొనసాగుటకు మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.